హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చేసే కర్రీ గంగవాయిల్ కూర అండి, అదే గంగవల్లి కూర. దీనికోసం ముందుగా గంగవాయిల్ కూరనండి సన్నగా కట్ చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్ వేసి పోపులు వేసి కొంచెం ఫ్రై కానివ్వాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముక్కలు వేసి మంచిగా ఉల్లిగడ్డ రంగు మారే వరకు ఆయిల్లో ఫ్రై చేయాలండి. అలా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేయాలి. కొంతమంది అండి ఈ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు. ఈ పసుపు వేగగానే ఆయిల్లో వేస్తారు. నేను మాత్రం ఉట్టి వెల్లిగడ్డ దంచి వేస్తానండి, దానివల్ల ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న గంగబాయిల కూరని వేసి సిమ్ము మీద ఆయిల్లో చాలాసేపు మక్కనివ్వాలండి. అలా ఆయిల్లో కొద్దిగా ఉడికాక అండి వెల్లుల్లి నేను కట్ చేసి పెట్టాననగా ఒక 7-8 వెల్లుల్లి వేయాలి. అవి అండి మనకు రైస్లో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఒక 2 టమాటాలు కూడా వేస్తున్నాను దీంట్లో. కర్రీ మంచిగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. కొంతమంది అండి ఈ స్టేజ్లో 4 చింతపండు రెక్కలు వేస్తారు. సో దానివల్ల పులుపు వస్తుంది. సో ఇప్పుడు కొంచెం టమాటా ఉడికాక అండి కొంచెం చిదిమినట్టు చేయాలి టమాటా. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్లో కొద్దిగా ఉడికాక అండి నేను కొంచెం పెద్ద స్పూన్తో కారం వేస్తున్నాను, ఎందుకంటే పులుపు ఉంటుంది కదండి కర్రీ, కొంచెం కారం ఎక్కువ పడుతుంది. సో కారం మంచిగా కర్రీ మొత్తం పట్టాక దగ్గరికి అయ్యాకండి దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి దించుకోవాలండి. ఈ కర్రీ అండి వేడివేడి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. సో వేసవిలో అండి ఈ గంగబాయిల కూర తినడం వల్ల ఒంటికి చలువ చేస్తుందంటండి. పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఇంతకుముందు, మా అమ్మమ్మ వాళ్ళు, చాలా మంచిది, కంపల్సరీ వీక్లీ వన్స్ తినాలి ఎండాకాలము అని. సో దీన్ని ఇంట్లో కూడా ఒక కుండీలో పెంచుకున్నా కూడా చాలా తొందరగా వస్తుందండి ఈ చెట్టు. సో దీన్ని మనము పప్పులో వేసుకోవచ్చు. పప్పులో అండి ఒక మామిడికాయ ఈ గంగబాయిల కూర వేసి పప్పు చేస్తే అబ్బా సూపర్గా ఉంటుందండి పప్పు. అలాగే చింతపండు రెక్కలేసి కర్రీ చేసుకోవచ్చు. కొంతమంది పచ్చడి కూడా చేస్తారండి. సో వేసవిలో కంపల్సరీ ఈ కర్రీని ట్రై చేయండి, పిల్లలకి కూడా తినేలా చూడండి. సో అంటే ఇది రెగ్యులర్గా తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో విటమిన్ A, B1, B3, నియాసిన్, మెగ్నీషియం కూడా ఉందండి. సో దీంట్లోనంట అండి చేపల్లో ఉంటుంది కదండి ఒమేగా 3. సో దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉంటాయంటండి. సో ఈ గంగబాయిల కూర అనేది కంపల్సరీ వీక్లీ వన్స్ తినండి. సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, మీ శిల్పాని. థ్యాంక్ యూ సో మచ్.